ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రపంచ కవితా దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి మార్చ్ 21. పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం ఉచిత యాప్ ప్రారంభించిన కేంద్రం. ప్రైవేట్ కోచింగ్ తీసుకోలేని పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల కోసం కేంద్రం సాతి అనే ఉచిత యాప్ను ప్రారంభించింది. సాతి అనగా సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని అర్థం. ఈ యాప్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి మరియు ఐఐటి కాన్పూర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉచితంగా అత్యుత్తమ స్టడీ మెటీరియల్స్, క్లాసులు, గైడెన్స్లు అందించడం ఈ యాప్ యొక్క ప్రధాన లక్ష్యం. మొదట్లో ఈ యాప్ను జేఈఈ నీట్ పరీక్షల కోసం మాత్రమే ప్రారంభించినప్పటికీ తర్వాత మరికొన్ని పరీక్షలకు సంబంధించిన సిలబస్ను యాడ్ చేశారు. ఇందులో ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ పరీక్షలకు, అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలకు, అలాగే ఐబీపీఎస్ పరీక్షలకు, అలాగే యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇక ఈ యాప్లోని వీడియో క్లాసులు మరియు నోట్స్లు ఐఐటి, ఐఐఎస్సి, ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ఎక్స్పర్ట్ ప్రొఫెసర్లతో రూపొందించారు. ఇక ఈ యాప్లో ఫ్రీగా మాక్ టెస్టులు రాసుకునే సదుపాయం కూడా ఉంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో సలహాలు ఇస్తుంది. ఇక అభ్యర్థులకు ఏమైనా డౌట్స్ వస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎక్స్పర్ట్స్ ప్రొఫెసర్తో లైవ్ ద్వారా డౌట్స్ క్లియర్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఇక ఈ యాప్లోని క్లాసులు మరియు స్టడీ మెటీరియల్స్ హిందీ, ఇంగ్లీష్, తెలుగుతో సహా ఇతర 12 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రాక్టీస్ చేసుకోవటానికి ఏకంగా 60,000కు పైగా ప్రశ్నలతో పాటు గత సంవత్సరం ప్రశ్నపత్రాలు, ఆల్ ఇండియా స్థాయి మాక్ టెస్టులు ఉచితంగా అందిస్తారు. ఇక ఎగ్జామ్ టైంలో క్విక్ రివిజన్ కోసం క్రాష్ కోర్సులు కూడా ఈ యాప్లో ఉచితంగా అందిస్తారు. డిజిటల్ సాధికారత ద్వారా అందరికీ సమాన విద్య అనే లక్ష్యంతో కేంద్రం ఈ యాప్ను ప్రారంభించింది. హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఆమోదం. 13 సంవత్సరాలుగా కోమాలో ఉన్న 32 సంవత్సరాల హరీష్ రాణా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి మార్చ్ 11, 2026న సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. దీనికంటే ముందు హరీష్ రాణాకు 13 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలుసుకుందాం. హరీష్ రాణా పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్. ఇతను 2013 సంవత్సరం ఆగస్టు నెలలో చండీగఢ్లోని తన హాస్టల్ 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని మెదడుకు తీవ్ర గాయాలయ్యి శరీరంలోని భాగాలు చచ్చుబడిపోయాయి. దీంతో 13 సంవత్సరాలుగా అతనిలో ఎలాంటి కదలికలు లేక మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి పైపు ద్వారా ఇతనికి ఆహారం అందిస్తున్నారు. అయితే తన కొడుకు అనుభవిస్తున్న నరకయాతన చూడలేక అతని తల్లిదండ్రులు 2024 సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. హరీష్ రాణా యొక్క లైఫ్ సపోర్ట్ తొలగించి ప్రశాంతంగా మరణించే అవకాశం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును కోరారు. అయితే ఢిల్లీ హైకోర్టు దీనిని నిరాకరించింది. హరీష్ రాణా వెంటిలేటర్పై లేడు, కేవలం ఆహార పైపు మాత్రమే ఉంది. ఆహార పైపును తొలగించడం ఆకలితో చంపేయడం కిందకి వస్తుందని ఢిల్లీ హైకోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతని తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక సుప్రీంకోర్టులోని జస్టిస్ జేబీ పార్దీవాలా మరియు జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం
ఎయిమ్స్ డాక్టర్స్ బోర్డును ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించింది. హరీష్ రాణా బతికే అవకాశం 0% ఉందని, కృత్రిమంగా బతికించడం వలన అతనికి నరకయాతన కలుగుతుందని వైద్యులు నిర్ధారించారు. దీంతో హరీష్ రాణాకు అమర్చిన ఆహారపు పైపును తొలగించడానికి మార్చి 11, 2026న సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే ఈ తీర్పులో సుప్రీంకోర్టు కొన్ని కొత్త విషయాలు చెప్పింది. అందులో మొదటిది, ఆహారం అందించడం కూడా వైద్య చికిత్సనే. ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన అతిపెద్ద పాయింట్ ఇదే. పైపుల ద్వారా కృత్రిమంగా ఆహారం, నీరు అందించడానిని వైద్య చికిత్సగా పరిగణించాలని సుప్రీంకోర్టు తెలిపింది. చికిత్స వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు రోగి ప్రయోజనాల దృష్ట్యా చికిత్సను నిలిపివేసే హక్కు ఉంటుందని తెలిపింది. ఇక రెండవది, ప్యాసివ్ యూథనేషియా కాదు. ఈ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన మరో ప్రధాన పాయింట్. ఇలాంటి సందర్భంలో ప్యాసివ్ యూథనేషియా అనే పదాన్ని వాడొద్దని, వైద్య చికిత్సను నిలిపివేతకు అనే పదాన్ని వాడాలని తెలిపింది. ప్యాసివ్ యూథనేషియా అంటే రోగి ప్రాణాలను నిలబెడుతున్న కృత్రిమ వైద్య సదుపాయాలను తొలగించి సహజ మరణానికి వదిలేయడం అని అర్థం. ఇక మూడవది, గౌరవంగా మరణించే హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా జీవించే హక్కుతో పాటు వైద్యపరంగా కోలుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గౌరవంగా మరణించే హక్కు కూడా మనిషికి ప్రాథమిక హక్కులలో భాగమేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఎయిమ్స్లో గల డాక్టర్ సీమా మిశ్రా నేతృత్వంలోని 10 మంది వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆహార పైపు మరియు ఆక్సిజన్ పైపును తొలగించారు. ఈ ప్రక్రియలో హరీష్ రాణాకు ఎలాంటి నొప్పి, బాధ తెలియకుండా ఉండటానికి మత్తుమందు ఇచ్చారు. దీంతో హరీష్ రాణా సహజంగా మరణించే వరకు వైద్యులు అతని గౌరవాన్ని కాపాడుతూ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఇండియాలో మొట్టమొదటి మైక్రో ఆల్గే ఎయిర్ టవర్ ప్రారంభం. ఇండియాలో మొట్టమొదటి మైక్రో ఆల్గే ఎయిర్ టవర్ను ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలిని అందించడానికి ఈ టవర్ను ఏర్పాటు చేశారు. మైక్రో ఆల్గే ఎయిర్ టవర్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా చెట్లు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని ఆక్సిజన్ను ఇస్తాయి. అలాగే ఈ టవర్స్ కూడా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందిస్తాయి. ఈ టవర్స్లో చెట్లకు బదులుగా నీటిలో పెరిగే సూక్ష్మ శైవలాలు లేదా నాచును ఉపయోగిస్తారు. ఈ సూక్ష్మ మొక్కలు సాధారణ చెట్ల కంటే అత్యంత వేగంగా మరియు సమర్థవంతంగా కాలుష్యాన్ని పీల్చుకుంటాయి. ఈ టవర్ను కృత్రిమ అడవి అని కూడా పిలుస్తారు. ఇక ఈ టవర్ పనిచేసే విధానం చూస్తే, కలుషిత గాలిని ఈ టవర్ కింది భాగంలో ఉండే ఫ్యాన్లు లోపలికి పీల్చుకుంటాయి. ఈ టవర్ లోపల నీరు మరియు ఆల్గేతో కూడిన ట్యాంకులు ఉంటాయి. కలుషిత గాలి ఈ నీటి గుండా పైకి ప్రవహిస్తుంది. ఇక ఆల్గే కాలుష్య కారకాలను స్వీకరించి వేగంగా కిరణజన్య సంయోగ క్రియను జరుపుతుంది. ఇక కాలుష్యం అంతా నీటిలో ఫిల్టర్ అయిపోయి పైభాగం నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ గాలిలోకి విడుదలవుతుంది. ఇక ఈ టవర్ 500 నుంచి 1000 చెట్లు చేసే కిరణజన్య సంయోగ క్రియను ఈ ఒక్క టవరే చేస్తుంది. ఇక ఈ టవర్ 500 నుంచి 1000 చెట్లు చేసే కిరణజన్య సంయోగ క్రియను చేస్తుంది. ఇక దీనిని ఏర్పాటు చేయడానికి కార్ పార్కింగ్కు పట్టేంత స్థలం సరిపోతుంది. కిరణజన్య సంయోగ క్రియకు 1000 చెట్లను నాటే స్థలంతో పోలిస్తే ఈ టవర్ యొక్క స్థలం చాలా చిన్నది. ఇక కాలుష్యాన్ని పీల్చుకున్న తర్వాత ట్యాంక్లలోని ఆల్గే వేగంగా పెరుగుతుంది. అలా పెరిగిన ఆల్గేను బయటకు తీసి
సేంద్రియ ఎరువులుగా మరియు బయోఫ్యూయల్‌గా తిరిగి వాడుకోవచ్చు. సో, దీనిని జీరో వేస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026ను సిక్కిం రాష్ట్రంలోని ప్యాక్యాంగ్‌లో నిర్వహించారు. ఈ ఫెస్టివల్ మార్చి 7, 2026 నుంచి మార్చి 10, 2026 వరకు జరిగింది. ఈ ఫెస్టివల్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్‌లో నిర్వహించారు. ఇక ఇండియన్ ఆర్కిడ్ ఫెస్టివల్ 2026 యొక్క థీమ్ వచ్చేసి ఆర్కిడ్స్ ఫర్ బ్యూటీ అండ్ ప్రాస్పెరిటీ. దీనిని తెలుగులో అందం మరియు శ్రేయస్సు కోసం ఆర్కిడ్లు అని అర్థం. ఇక ఈ కార్యక్రమానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్ అనే సంస్థ నిర్వహించింది. ఇక ఈ కార్యక్రమంలో 13 కొత్త ఆర్కిడ్ హైబ్రిడ్ పూల రకాలను అధికారికంగా విడుదల చేశారు. దీంతో పాటు స్థానిక రైతులకు అర్థమయ్యే విధంగా ఆర్కిడ్ పూల జాతుల పెంపకంపై పుస్తకాలను పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన పూల వ్యాపారి క్వీన్ ఆఫ్ ఆర్ట్స్ అనే సింబిడియం ఆర్కిడ్ మొక్క ఏకంగా 40,000 రూపాయలకు అమ్ముడుపోయింది. ఇక దేశవ్యాప్తంగా ఉన్న 200కి పైగా ఆర్కిడ్ పెంపకదారులు, నర్సరీలు, పరిశోధనా సంస్థలు మరియు వ్యాపార సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇక ఆర్కిడ్ ఫోటోగ్రఫీ, బోన్సాయ్, డ్రై ఫ్లవర్స్ మరియు సింబిడియం హైబ్రిడ్ కేటగిరీలలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి అందజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎక్రిసాట్ జనరల్ డైరెక్టర్ హిమాంశు పాఠక్ అద్భుతమైన 3 ఓస్ విధానాన్ని ప్రతిపాదించారు. అవి ఆర్కిడ్, ఆర్గానిక్, ఆక్యుపేషన్. ఆర్కిడ్ అనగా శాస్త్రీయ పద్ధతులలో పూల పెంపకం చేపట్టాలి. ఆర్గానిక్ అనగా రసాయనాలు లేని పర్యావరణ సాగును నిర్వహించాలి. ఆక్యుపేషన్ అనగా యువతకు, మహిళలకు మెరుగైన ఉపాధిని కల్పించడం. ఇండియాలో మొట్టమొదటి డిజిటల్ ట్విన్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం. ఇండియాలోని మొట్టమొదటి డిజిటల్ ట్విన్ ప్లాట్‌ఫామ్‌ను తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రంలోని వివో చిదంబరనార్ పోర్ట్ అథారిటీ డిజిటల్ ట్విన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన మొట్టమొదటి ప్రధాన పోర్టుగా రికార్డు సాధించింది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఫిబ్రవరి 23, 2026న ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. డిజిటల్ ట్విన్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. సింపుల్‌గా చెప్పాలంటే ఒక వస్తువు లేదా ప్రదేశానికి సంబంధించిన లైవ్ వర్చువల్ కాపీ లేదా డూప్లికేట్‌ను సృష్టించడాన్ని డిజిటల్ ట్విన్ అంటారు. ఈ టెక్నాలజీ ద్వారా వివో చిదంబరనార్ పోర్టును కంప్యూటర్ స్క్రీన్‌పై 3D రూపంలో లైవ్ వర్చువల్ కాపీని తయారు చేసి పోర్టులో ఏం జరుగుతుందో చూడటానికి డిజిటల్ ట్విన్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ డిజిటల్ ట్విన్ ప్లాట్‌ఫామ్ వలన కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది రియల్ టైమ్ మానిటరింగ్. పోర్టులో ఏ బెర్త్ ఖాళీగా ఉంది, క్రెయిన్‌లు ఎలా పనిచేస్తున్నాయి, యార్డ్ కెపాసిటీ ఎంత అనే విషయాలు అధికారులు ఎక్కడి నుంచైనా రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. రెండవది నౌకల సమయం ఆదా. ఈ స్మార్ట్ సిస్టమ్ ద్వారా ఏ నౌక ఎప్పుడు రావాలి, ఎప్పుడు సరుకు దించాలి అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. దీనివల్ల పోర్ట్ రద్దీ తగ్గి నౌకల వెయిటింగ్ సమయం దాదాపు 25% ఆదా అవుతుంది. ఇక మూడవది ముందస్తు హెచ్చరికలు మరియు మరమ్మతులు. ఏదైనా యంత్రం లేదా క్రెయిన్ చెడిపోయే అవకాశం ఉంటే ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెన్సార్‌లు ముందుగానే పసిగట్టి
అధికారులకు అలర్ట్ పంపుతాయి. ఇక నాలుగవది వాట్ ఇఫ్ సిమ్యులేషన్. భవిష్యత్తులో అకస్మాత్తుగా ఆపరేషన్లకు అంతరాయం కలిగిన లేదా ఒకేసారి పండగ సీజన్లో నౌకల రద్దీ ఏర్పడిన సిస్టమ్స్ ఎలా స్పందించాలి అనే పరిస్థితులను ముందుగానే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా వ్యూహాలు సిద్ధం చేస్తారు. పర్పుల్ ఫెస్ట్ 2026. పర్పుల్ ఫెస్ట్ 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చ్ 13, 2026న ప్రారంభించారు. దివ్యాంగుల అసాధారణ ప్రతిభను మరియు వారి విజయాలను గౌరవించేందుకు, అలాగే సమాజంలో వారి పట్ల అవగాహనను పెంచడానికి పర్పుల్ ఫెస్ట్‌ను రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమాన్ని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న 8,000కు పైగా దివ్యాంగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శారీరక, మానసిక లోపాలను అధిగమించి వారు సాధించిన విజయాలను ఈ కార్యక్రమంలో తెలియజేశారు. అలాగే దివ్యాంగ కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఇక దివ్యాంగ కళాకారులు స్వయంగా తయారు చేసిన హస్తకళలు, ఉత్పత్తుల పనితీరు ప్రదర్శించడానికి ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక దివ్యాంగులు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానికి ఉపయోగపడే టెక్నాలజీ, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు వంటి పరికరాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. ఇక ఈ కార్యక్రమానికి పర్పుల్ కలర్‌ని ఎంచుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పర్పుల్ రంగును దివ్యాంగుల హక్కుల పరిరక్షణ మరియు వారిని కలుపుకుపోయే తత్వానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ కార్యక్రమానికి పర్పుల్ కలర్‌ని ఎంచుకున్నారు. ఇండియాలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రభుత్వాధినేతగా ప్రధాని మోడీ రికార్డు. గతంలో ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8,930 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక మోడీ తన ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి పదవీ కాలాన్ని కలుపుకొని 8,931 రోజులు పూర్తి చేసి 2026 మార్చి నెలలో ఈ రికార్డును అధిగమించారు. ఇక మోడీ మొదటగా గుజరాత్ ముఖ్యమంత్రిగా అక్టోబర్ 17, 2021న ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా 4 సార్లు 2001, 2002, 2007, 2012 సంవత్సరంలో గెలిచి 13 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇక 2014 సంవత్సరం మే నెలలో 14వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుంచి 2014, 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించి జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వసారి ప్రధాని అయిన ఏకైక నాయకుడిగా ప్రధాని మోడీ నిలిచాడు. ఇక దీంతో పాటు భారతదేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రభుత్వాధినేతగా ప్రధాని మోడీ రికార్డు సృష్టించాడు. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డుకు కొత్త డైరెక్టర్ నియామకం. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు కొత్త డైరెక్టర్గా శ్రీకృష్ణ కుమార్ ఠాకూర్ నియమితులయ్యారు. ఇతను మార్చి 19, 2026న బాధ్యతలు స్వీకరించారు. ఇక ఇతను బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి 5 సంవత్సరాలు లేదా తదుపరి ఉత్తర్వులు వెల్లడయ్యే వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఇక సంస్థాగత లక్ష్యాలకు అనుగుణంగా మానవ వనరుల వ్యవస్థను బలోపేతం చేయడం మరియు ఉద్యోగుల సంక్షేమ విధానాలను మెరుగుపరచడం ఇతని యొక్క లక్ష్యం. ఇక కృష్ణకుమార్ ఠాకూర్ గురించి చూస్తే భగల్పూర్లోని తిల్కా మాంఝీ విశ్వవిద్యాలయం నుంచి
సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశారు. ఆ తర్వాత టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి హ్యూమన్ రిసోర్సెస్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత 1998 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ అధికారిగా నియమితులయ్యారు. ఇక ఆ తర్వాత జులై 2023 నుంచి బెయిల్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక ఆ తర్వాత సోలాపూర్, భోపాల్ మరియు ముంబై వంటి ప్రధాన రైల్వే డివిజన్లలో పనిచేశారు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో బ్యాంకుకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం. ఇండియాలోని ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పార్థనిల్ ఘోష్ నియమితులయ్యారు. ఏప్రిల్ 16, 2026 నుంచి ఇతను ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. పార్థనిల్ ప్రస్తుతం ఇదే సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఈ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అనుజ్ త్యాగి పదవీ విరమణ చేయడంతో ఇతని స్థానంలో పార్థనిల్ ఘోష్ నియమితులయ్యారు. ఇక పార్థనిల్‌కు ఇన్సూరెన్స్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2016 సంవత్సరంలో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సంస్థలో ఇతను చేరాడు. అప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాలు ఈ సంస్థకు సేవలు అందిస్తున్నాడు. ఈ 10 సంవత్సరాలలో పార్థనిల్ రిటైల్ బీమా, వాణిజ్య బీమా, పంట బీమా, అండర్ రైటింగ్, క్లెయిమ్స్ మేనేజ్మెంట్, పునః బీమా వ్యూహం, టెక్నాలజీ డెవలప్మెంట్ వంటి విభాగాలలో పనిచేశాడు. బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 కార్యక్రమాన్ని మార్చ్ 15, 2026న నిర్వహించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం న్యూఢిల్లీలో జరిగింది. భారత క్రికెట్‌కి చేసిన అసాధారణ కృషికి ఈ అవార్డ్స్‌ను అందిస్తారు. ఇక నమన్ అవార్డ్స్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రతి సంవత్సరం అందిస్తుంది. ఇక విజేతల వివరాలు చూసుకుంటే మెన్స్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా శుభ్మన్ గిల్ పాలీ ఉమ్రాగర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఉమెన్స్ ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా స్మృతి మందాన ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక మెన్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్‌గా హర్షిత్ రాణా ఈ అవార్డును గెలుచుకోగా, ఉమెన్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్‌గా ఎన్ శ్రీచరణి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఎన్ శ్రీచరణి తెలుగు రాష్ట్రానికి చెందిన క్రికెటర్. ఇక ఈ కార్యక్రమంలో రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్‌లకు కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్‌తో సత్కరించారు. ఇక బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం మహిళల విభాగంలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను సత్కరించారు. సో, ఇదండి బీసీసీఐ నమన్ అవార్డ్స్‌కి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అవార్డ్స్. క్వెషన్ ఆఫ్ ది డే. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026ను ఏ సంస్థ ప్రచురించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్‌లో తెలియజేయండి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.